లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఆ సంస్థ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నిన్న ఒక్కరోజు 1000 విమానాలు రద్దు చేసింది. ఇండిగో యాజమాన్యం సిబ్బందిపై సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు మరోవైపు డీజీసీఏ నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. విమానాలు పూర్తి స్థాయిలో తిరిగేలా చేయాలని ఇండిగోకు సూచించింది. ఇక విరామం లేకుండా పైలట్లు విమానాలను 1000 కిలోమీటర్ల దూరం నడుపుతున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు ప్రయాణికులు సైతం రిస్కులో పడుతున్నారని భావించి డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలను 2024 జనవరిలోని విడుదల చేసింది. మొత్తం 22 నిబంధనల్లో ఈ ఏడాది జూలై నుంచి అమలులోకి 15 నిబంధనలు వచ్చాయి. ఈ నవంబర్ 1 నుంచి మిగతా 7 నిబంధనలు అమలు చేస్తున్నారు. వారానికి 12 గంటలకు ఉన్న పైలట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచారు. రాత్రివేళ ఏ పైలట్ కూడా 2కు మించి ఎక్కువ ల్యాండింగ్లు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను పాటించడం వల్ల మరింత మంది సిబ్బంది అవసరమని ఇండిగో తెలిపింది. నవంబర్లో 1200కు పైగా విమానాలు రద్దు చేసింది. ఇండిగో దేశవ్యాప్తంగా 60,000 విమాన సర్వీసులను నడుపుతోంది. ఈ నెల 15 నాటికి సాధారణ స్థాయిలో విమానాల రాకపోకలు ఉంటాయని ఇండిగో సీఈఓ పీటర్స్ ఎల్బర్ట్స్ తెలిపారు. ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఉన్నత స్థాయి దర్యాప్తులకు ఆదేశించింది. సంక్షోభానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పింది. ఇండిగో సేవల్లో అంతరాయంపై కేంద్రం విచారణ చేపట్టింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటోంది. నేడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఇండిగో కౌంటర్ వద్ద ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఇండిగో సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఎయిర్పోర్ట్లో విమానాశ్రయాలు మొత్తం టోటల్గా విమానాశ్రయంలో ఇండిగో విమానాలు యథావిధిగా బంద్ నడుస్తున్నాయి. మనం చూసుకుంటున్నాం. అయితే ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది మొత్తం టోటల్గా కూడా ఇండిగోకు సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నుండి ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సినటువంటి 26 విమానాలు మొత్తం టోటల్గా కూడా బంద్ అయ్యాయి. ఈ యొక్క శంషాబాద్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళవలసినటువంటి 43 ఇండిగో విమానాలను రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత మొత్తంలో 69 విమానాలను రద్దు చేస్తూ ప్రకటించింది. మనం చూసుకుంటున్నాం ఇక్కడ. అయితే ఒకసారి మెసేజ్ క్యాన్సల్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసుకోవచ్చు స్పష్టంగా ఇక్కడ. అయితే డియర్ ఫ్లయర్, యువర్ సిన్సియర్లీ రిగ్రెటెడ్ యూ ఇన్ఫార్మ్ యూ that your Indigo PNR upcoming flight has been cancelled due to a recent disruption అని కూడా ఒక మెసేజ్ వచ్చింది. చూసుకోవచ్చు. క్యాన్సిలేషన్ అయిన తర్వాత ఈ మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చేసి ఆ యొక్క క్యాన్సిలేషన్కు సంబంధించి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రాసెసింగ్ యువర్ ఒరిజినల్ మోడ్ ఆఫ్ పేమెంట్ విత్ ఇన్ 3 to 5 days అంటూ కూడా వచ్చింది. అంటే 3 నుంచి 5 రోజుల్లో మీ పేమెంట్ రిటర్న్ చేస్తాము అంటూ కూడా మెసేజ్ వచ్చింది. మొత్తం టోల్గా కూడా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ లైన్ మొత్తం దానికి సంబంధించిందే. ఇండియో మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఈరోజు మొత్తం ఈ వివిధ రాష్ట్రాలకు వెళ్ళవలసినటువంటి 46 విమానాలను రద్దు చేశారు. ఇండిగో విమానాలను రద్దు చేశారు. అయితే వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్కు వచ్చేటటువంటి 26 విమానాలు మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే కనుక ఈరోజు కంటిన్యూస్గా రద్దు కొనసాగుతుంది. అయితే ఎక్కడ కూడా వాళ్ళకు మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి. మీ యొక్క ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, మీ యొక్క అమౌంట్ రిఫండబుల్ అవుతుంది, 3 to 5 daysలో రిఫండబుల్ అవుతుంది అంటూ కూడా అయితే వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కిధర్ जा रहे हैं? चंडीगढ़ जा रहे हैं. चंडीगढ़
यार इनको कहो आप, वहाँ पे सारे बूथ खाली पड़े हैं, वहाँ पे बूथ में स्टाफ क्यों नहीं बैठा हुआ है? 3 लाइनें खोल रखी हैं, 3 लाइनों के बीच 100 बंदा बैठा हुआ है, ऐसे थोड़ा ना काम चलते हैं। अगर आप फिर पिस कौन रहा है? पिस तो आम आदमी रहा है, और क्या कौन पिस रहा है? कोई भी नहीं पिस रहा। यही बात होगी, ईगो गेम खेली जा रही है, इंडिगो की ओर से ईगो गेम चल रही है कि हम गवर्नमेंट रूल्स नहीं मान रहे हैं क्योंकि हम मेजोरिटी शेयर हमारे पास है। ऐसे थोड़ा ना काम चलता है। पिस कौन रहा है? हम पिस रहे हैं। बैगेज किसके गुम हो रहे हैं? हम कस्टमर्स के हो रहे हैं। कहाँ जाए हम? मैं कल से बैठा हूँ, बाहर दोपहर 12 बजे से हम एयरपोर्ट में बैठे हुए हैं। इधर है एयरपोर्ट इमरजेंसी चल रही है, बेटी एयरपोर्ट सॉरी हॉस्पिटल में एडमिट है, इन्होंने चंडीगढ़ जाना है, वहाँ पे कैसे करें? कैसे नहीं चल रहा वो बताओ ना जाके इंडिगो वालों को, आप क्यों नहीं कर रहे हो? मैं भी वही इसको कोशिश कर रहे हैं, कल से वही से दिखा रहे हैं, कल से वही से बता रहे हैं। यस, रात हमने यहीं पे काटी, आप बताओ कहाँ जाएं हम? इनको कहा था आप लॉन्च करवा दिए, हॉस्टल करवा दिए, इनका ड्यूटी बनती है ना इनकी, वो नहीं करा के दिया ना, इन्होंने कोई ट्रांसपोर्टेशन वगैरह किया। यहाँ पे बांटे जा रहे हैं, ऐसे थोड़ा ना काम चलते हैं। इसीलिए आए, कल से आपके प्रॉब्लम से दिखाने के वास्ते आए, आपके प्रॉब्लम को दिखाने वास्ते। अब मीडिया पूरा कल से आप कितना फेस कर रहे हैं, कल से आपका प्रॉब्लम से दिखाने के लिए। मेरे बात पता क्या होती है, अगर मैं अकेला हूँ कोई बात नहीं, अब साथ में घर वाले बैठे हुए हैं, सीनियर सिटीजन हैं, हमें उनकी टेंशन होती है। हम तो कोई नहीं, बात नहीं, हम काट लेंगे यहीं पे रात, हमें क्या, हम साथ में घर वाले वो भी तंग हो रहे हैं। अब जो सीनियर सिटीजन है वो ज़्यादा तंग हो रहे हैं। ये तो खेला जा रहा है और क्या, कुछ नहीं हो रहा, खेला जा रहा है। ఇది అయితే పరిస్థితి మాత్రం నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాను, ఇబ్బంది పడుతున్నాను. సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు, అయితే అక్కడ కూడా మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మేము మొత్తం టోల్గా కూడా చండీగఢ్ వెళ్ళవలసి ఉంది. చండీగఢ్ నుంచి 24 గంటలైనా వాళ్ళ నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేదు అంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం, ప్రయాణికులందరూ కూడా ఇండిగో విమానాలు ఈరోజు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి 46 విమానాలు రద్దు చేశారు. ఇక్కడ నుంచి శంషాబాద్ నుండి వెళ్ళేటటువంటి మొత్తం టోల్గా కూడా 16 విమానాలని రద్దు చేస్తున్నటువంటి ప్రకటన కూడా ఇస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చూసుకుంటే కనుక ఈరోజు కూడా యథావిధిగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతుంది. ప్రయాణికులు అయితే మొత్తం టోల్గా కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క క్యాన్సిలేషన్ కూడా చూస్తూ ఉన్నాం. అదే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలపైన మొత్తం టోల్గా కూడా ఇండిగో విమాన సంస్థ మమ్మల్ని ఏ విధంగా పట్టించుకోవట్లేదంటూ కూడా అసహ్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో